ఇంగ్లాండ్లో అద్భుతమైన పరిచయం చేసిన జాన్ వెస్లీ గారు మనందరికీ తెలుసు. ఖండాన్ని కదిలించేశాడు. అలాంటి జాన్ వెస్లీ గారు ఎన్నో సంవత్సరాలు తన పరిచయంలో శక్తి లేక, ప్రభావం లేక కృంగిపోయి మాటిమాటికి దోషారోపణ మనస్సాక్షికి వెళ్ళిపోయి క్రైస్తవ పరిచర్య భారభరితంగా మారిపోయి దేవునిలో ఆనందించలేక ఒకరోజు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని తీర్మానం చేసుకున్నాడు. డిసైడ్ చేసుకొని నేను మినిస్ట్రీ వదిలేస్తాను, ఏంటి బర్డన్, ఇంత నాకు దేవుళ్ళు ఆనందించలేకపోతున్నా, పరిచర్య అనేది ఒక భారంగా అయిపోయింది, దేవుని వాక్పరిచర్య దేవునితో ఉన్న సంబంధ బాంధవ్యం నాకు ఒక బర్డన్గా మారిపోయింది ఏంటి అని, ఎందుకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి ఇలా బలి అయిపోతున్నాను, ఏమవుతున్నా జీవితం అని చెప్పి చాలా బాధపడుతూ ఆ రాత్రి దేవుని దగ్గర ఏడ్చి ప్రాణం చేశాడు. ఏమని తెలుసా, ప్రభా నా మీద నీకు కొద్దిగా కూడా ప్రేమ ఉంటే, నువ్వు పిలిచిన దేవుడు నిజమైతే నాకు ఈ బంధకాలు వద్దు ప్రభా, నేను సేవిస్తున్నప్పుడు సంతోషంగా సేవించాలి, ఆనందంతో సేవించాలి. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఆనందంతో సంతోషంతో నాకు మీరు దాసులై ఉండలేరు కనుక మీరు సర్వసమృద్ధిలో ఉండాల్సిన వాళ్ళు ఏమైపోయారు, శత్రులు వచ్చి బానిసలుగా దాసులుగా మారిపోయారు కదా. మరి ఈరోజు నేను కూడా బంధకంలోకి వెళ్ళిపోతున్నాను, లిబర్టీ లేదు, లిబరేటింగ్ ట్రూత్ నాకు లేదు, ఎందుకు ఈ దాస్యపు ఆత్మలకు ఎందుకు వెళ్తున్నాను అర్థం అవ్వట్లేదు, నాకు ఈ రోజు దయచేసి నాతో మాట్లాడు ప్రభా అని దేవునితో పెనులాడడం ఆరంభించాను. ఆ రోజు దేవుడు అన్నాడు, ఏమని తెలుసా, కృపను గురించిన ప్రత్యక్షతను ఇంకా సరిగా అర్థం చేసుకోలే, కృప కొద్దిగా కృప అంటిస్తే నీ బరువెక్కిన భారభరితమైన నీ జీవితము, ఆయాసకరమైన నీ జీవితము ఆనందదాయకంగా మారిపోతుంది కదా అని. కృప అంటే ఒకటే, దాస్యపు ఆత్మను దేని కిందకి రావాలి, దత్తపుత్రాత్మ కిందకి రావాలి. నువ్వు నా కింద పనుడివి కాదయ్యా, నువ్వు నా కింద బానిసవు కాదు, నువ్వు నాకెవరివి, కుమారుడివి.